హలో చిల్డ్రన్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక పోయంని వివరించబోతున్నాను. పైరేట్ స్టోరీ అనే పోయంని. అయితే కొంతమంది ఇంగ్లీష్లో అర్థం చేసుకొని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే మీకు ఇంగ్లీష్లోని ఈ పోయం కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ని క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్లో కూడా ఈ పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ని పొందొచ్చు. అయితే ముందుగా ఈ పోయం యొక్క వివరణ, ఈ స్టోరీ గురించి తెలుసుకోబోయే ముందు ఈ ఈ పోయం ఎవరు రాశారు అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ పోయం ఎవరు రాశారంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ అతను రాశాడు. 1850లో పుట్టాడు. 1894 వరకు అతను బ్రతుకునడం జరిగింది. అండ్ హీ వాజ్ ఎ పోయిట్, అంటే అతను పోయిట్ అండ్ మెజిషియన్ అండ్ ఏ ట్రావెల్ రైటర్. సో ఇది తెలుసుకుంటే చాలు. ఇంకా మనకు కొంచెం గ్లాజరీ ఉంది, అంటే కొంచెం అర్థాలు ఉన్నాయి ఇక్కడ, వాటిని మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ ఆన్ వాటర్, అంటే నీటిలో తేలటం అఫ్లోట్ అంటే, ఓకేనా. లీ అంటే అన్ ఓపెన్ ఏరియా ఆఫ్ గ్రాసీ ల్యాండ్, అంటే చూడండి మన ఇంటి ముందు ఉంటుంది కదా గ్రాసీ ల్యాండ్, అంటే గడ్డితో కూడిన ఒక ల్యాండ్ అనమాట, ఒక భూమి చాలా గ్రీనిష్గా ఉంటుంది అదనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే స్క్వాడ్రన్, అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ షిప్స్ అనమాట. ఒకసారి చూడండి, సముద్రంలో ఎక్కువగా ఒకేసారి షిప్స్ వస్తూ ఉంటాయి. మీరు కొన్ని సినిమాల్లో కూడా చూడొచ్చు, సముద్రపు దొంగలు అని. చాలామంది షిప్స్తో ఒకేసారి వస్తూ ఉంటారు కదా. సో దాని గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఒకసారి ఈ స్టోరీని మనం చూద్దాం. సో ఈ పోయం మనం తెలుసుకునే ముందు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ పోయంలో మనకి 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 చిల్డ్రన్ ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళే పైరెట్స్గా వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు, అంటే సముద్రపు దొంగల వలె. చూడండి ఆ క్యాప్ పైన సింబల్ కానీ, ఆ అమ్మాయి వేసుకున్న ఆ కళ్ళకు కట్టుకున్న ఆ గంత లాంటిది కానీ, ఇతను తలకు కట్టుకున్న ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే వాళ్ళందరూ కూడా ఊహించుకుంటున్నారనమాట. ఎలాగా? సముద్రపు దొంగలు లాగా. అర్థమైందా? సో చూడండి పోయంని ఇప్పుడు స్ట్రాంజా వైజ్ నేను వివరిస్తాను. 3 of us afloat in the meadow by the swing. There of us abroad in the basket on the lee. Winds are in the air, they are blowing in the spring, and waves are on the meadow like the waves there are at sea. సో దీంట్లో ఏం చెప్తున్నాడంటే ఆ పిల్లల గురించి చెప్తున్నాడు. చూడండి, 3 of us, మేము ముగ్గురమి కూడా ఫ్లోట్ తేలుతూ ఉన్నాము ఇన్ ద మీడోస్ బై ద స్వింగ్. ఆ మీడోస్లో అంటే గ్రాసీ ల్యాండ్లో తేలుతూ ఉన్నాము ఆ గాలి ద్వారా. చూడండి, వాళ్ళు అఫ్లోట్ అంటే వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే వాళ్ళు సముద్రంలో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. 3 of us abroad in the basket on the lee. చెప్పాను ఒక లీ అంటే ఏం చెప్పాను మీకు గ్రాసీ ల్యాండ్ అని. అక్కడ ఉన్నదాన్ని వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే దే ఫీల్ లైక్ అబ్రాడ్ అంటే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతూ ఉన్నారనమాట, వెళ్తూ ఉన్నారు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ అనమాట, రిస్ట్రిక్షన్స్ లేకుండా మూవ్ అవుతూ ఉన్నారు. అర్థమైందా? వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటున్నారు వాళ్ళే పైరెట్స్ లాగా. And winds are in the air, they are blowing in the spring, and waves are on the meadow like the waves there are at sea. ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడంటే, ఈ 2 లైన్స్లో పోయిట్ ఏం చెప్తున్నాడంటే వెదర్ గురించి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? విండ్స్ ఆర్ ఇన్ ది స్కైలో విండ్స్ ఆర్ ఇన్ ది ఎయిర్లో విండ్స్ ఉన్నాయి. దే ఆర్ బ్లోయింగ్ ఇన్ ద స్ప్రింగ్లో అవి తేలుతూ ఉన్నాయి. అండ్ వేవ్స్ ఆర్ ఆన్ ది మీడో లైక్ ది వేవ్స్ దేర్ ఆర్ అట్ సీ. సో చూడండి, ఈ మీడోలో అంటే ఒక గడ్డికి ఉంటుంది కదా, గడ్డి లాంటిది. ఆ గడ్డి మీద అలా మీడో అంటే గాలి విండ్స్ అలా వెళ్తూ ఉంటే ఆ గడ్డి ఏమవుతుంది, కొంచెంగా వంగుతుంది. ఆ వంగేది ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్స్ లైక్ వేవ్స్ అనమాట. సముద్రంలో అలలు వస్తాయి కదా, ఆ అలలు లాగానే ఇవి కూడా ఇలా త్రేలి ఆడుతున్నాయి అని చెప్తున్నాడు. వేర్ షల్ వి అడ్వెంచర్. చూడండి నెక్స్ట్ స్టాంజా చూడండి. వేర్ షల్ వి అడ్వెంచర్ టుడే దట్ వీఆర్ అఫ్లోట్. ఈరోజు మనం అడ్వెంచర్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, సాహసాలు చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళ ముగ్గురులో ఒకరు అడుగుతున్నారనమాట. వేరీ ఆఫ్ ది వెదర్ అండ్ స్టీరింగ్ బై స్టార్. వేరీ అంటే చూడండి కొంచెం డేంజరస్గా, ప్రెటెండ్ అంటే ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఆఫ్ డేంజర్ అనమాట.
కొంచెం అవకాశం ఉంది డేంజర్కి. ఈ వెదర్లో కొంచెం చేంజెస్ వస్తున్నాయి. స్టీరింగ్ బై ఎ స్టార్ అంటే చూడండి, ఈ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఈ సముద్రాల్లో పడవల ద్వారా వెళ్ళే వాళ్ళు ఏం చేసే చుక్కలను చూసుకుంటూ వాళ్ళు దిశలను తెలుసుకుంటూ ఉండేవారు. ఏ వైపుగా వెళ్ళాలని ఒక చుక్కను అలా ఫాలో అవుతూ వెళ్ళేవారనమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉందన్నమాట. వేరీ ఆఫ్ ది వెదర్ అండ్ స్టీరింగ్ బై ఎ స్టార్. ఇటువంటి డేంజరస్ వాతావరణం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారు. షాల్ ఇట్ బి టు ఆఫ్రికా, స్టీరింగ్ ఆఫ్ ది బోట్ టు ప్రొవిడెన్స్, ఆర్ బ్యాబిలోన్, ఆర్ ఆఫ్ టు మల్బార్? ఎక్కడికి వెళ్ళాలి? ఆఫ్రికాకి వెళ్ళాలా, లేదా ప్రొవిడెన్స్కి వెళ్ళాలా, లేదా బ్యాబిలోన్కి వెళ్ళాలా, ఆర్ మల్బార్కి వెళ్ళాలా అని వాళ్ళలోనే వాళ్ళే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్ స్టాండ్ ఒకసారి చూడండి. హాయ్ బట్ హీర్ ఈజ్ ఏ squadron, rowing on the sea, cattle on the meadow, charging with a roar. Quick, and will escape them. They're as mad as they can be. The wicket is the harbor, and the garden is the shore. Hi, బట్ హీర్ ఈజ్ ఎ స్క్వాడ్రన్ రోయింగ్ ఆన్ ది సీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు? అసలు మనం వెళ్ళగలమా ఎక్కడికైనా? ఏమో, వెళ్ళలేమేమో. ఎందుకంటే స్క్వాడ్రన్ వచ్చేసింది. అంటే ఇట్స్ కైండ్ స్క్వాడ్రన్ అంటే ముందుగానే చెప్పాను, ఒక గుంపు, ఒక గ్రూప్ ఆఫ్ షిప్స్ అనమాట. వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాయేమో అని భయపడుతున్నారు. క్యాటిల్ ఆన్ ద మీడో ఎ చార్జింగ్ విత్ ఎ రోర్. ఆ క్యాటిల్ ఆన్ ద మీడోలో ఉన్న ఆ క్యాటిల్స్ వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయి అంటే స్క్వాడ్రన్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇట్స్ రోర్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వాయిస్ అనమాట. అర్థమైందా? క్విక్, విల్ ఎస్కేప్ దెమ్, దే ఆర్ యాజ్ మ్యాడ్ యాజ్ దే కెన్ బీ. పదండి పదండి, ఇక్కడి నుంచి త్వరగా తప్పించుకుందాం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అసలే పిచ్చివాళ్ళు, ఎంత పిచ్చివాళ్ళు అంటే వాళ్ళకు కూడా తెలీదు అని అంటున్నాడు. ద వికెట్ ఈజ్ ద హార్బర్ అండ్ ద గార్డెన్ ఈజ్ ద షోర్. ద వికెట్ అంటే ద వికెట్ వే అంటాం కదా, దారి, డోర్ అంటాం. ద వికెట్ ఈజ్ ద హార్బర్, ఒక సురక్షితమైన స్థలం అక్కడ ఉంది, పదండి. అండ్ ద గార్డెన్ ఈజ్ ద షోర్. షోర్ ఏంటి? ఈ గార్డెనే షోరు అని చెప్తున్నాడు. ఇదే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ యొక్క ద పైరెట్ స్టోరీ అనే పోయం. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ చిల్డ్రన్.